సాధారణంగా వినాయక చవితి అనగానే విగ్రహాలు ఏర్పాటు చేసి మండపంలో పెట్టి 9 రోజులు నిష్ఠగా పూజలు చేస్తుంటారు. కానీ హైదరాబాద్ పాత బస్తీలో మాత్రం భక్తితో పాటు ప్రజల్లో దేశభక్తి నింపాలనే కాంక్షతో ఆపరేషన్ సింధూర్ గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పాత బస్తీ లలితబాగ్ డివిజన్లోని మల్లికార్జున స్వామి నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఇలా కొత్తదనంతో విగ్రహాలను తయారు చేస్తూ వస్తున్నారు. వైమానిక అధికారి వేషధారణలో గణనాథుడి విగ్రహం నుదుట జాతీయ పతాకం, మూషికాలు గన్నులు పట్టుకుని జవాన్ల రూపంలో యుద్ధానికి సిద్ధమనే విధంగా తీర్చిదిద్దారు. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన S-400 సైనిక యుద్ధ ట్యాంకుల నమూనాలను, బ్రహ్మోస్ మిసైల్స్ నమూనాలను ఏర్పాటు చేశారు. మహిళా శక్తిని ప్రపంచానికి యువతకు తెలిసేలా భారతదేశం కొరకు సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ ప్రగతిని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో గణనాథుడి రూపాల్లో దృశ్యాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10 లక్షల ఖర్చుతో ఈ ఏర్పాట్లు చేశారు. ఇంకా దాదాపు 5 లక్షలతో పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. గణనాథుడిని కొలుస్తూ వచ్చే భక్తులకు వీడియో రూపంలో ఆపరేషన్ సింధూర్ గురించి చాటి చెప్పడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.